కన్యా రాశి వాళ్ళకు. కన్యా రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మరియు హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మరియు చిత్తా నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారమంతా కూడా. మరియు అష్టమంలో ఉన్నటువంటి రవి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాడు. మరియు లాభంలో ఉన్నటువంటి కుజుడు కొంత మంచిగా చేస్తాడు, మరియు చంద్రుడు కూడా యోగించే ఉన్నాడు. కాబట్టి కొంత అనుకూల ఫలితాలు గోచార రీత్యా చూసుకున్నట్టయితే 50% బలం మంచిగా ఉంది, 50% కొంత ప్రతికూలతలు అనేటువంటి మీకు ఈ యొక్క రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు ఆర్థికంగా కొంత కొత్త అవకాశాలు అనేవి మీ వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగపరంగా కూడా మంచి ఎదుగుదల అనేటువంటిది ఈ వారంలో మీకు కనిపించే అవకాశం ఉంది. మరియు మీరు ఈ సంస్థలో ఉండి వేరే సంస్థలోకి ఉద్యోగం మారాలన్నా కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలో మీరు మారితేనే మీకు పురోభివృద్ధి అనేటువంటిది ఇంకా జరిగే అవకాశం ఉన్నది. ఉన్నత పదవులు మీరు కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆలోచనలన్నీ కూడా వెంటనే అమలుపరచండి. ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి ఆలోచన చేయకండి. మీ ఆలోచనలు మంచిగా ప్రవర్తిస్తే మీకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరియు ఏ పని చేసినా సరే ఇది మంచా ఇది చెడా అని ఒక్కసారి ఆలోచించి పని చేయడం వల్ల ఇంకా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది ఈ వారమంతా కూడా. ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి లోటు ఉండదు ఈ వారంలో. మరియు కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు అనేవి చికాకులు అనేవి ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వాళ్లకు. మరియు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచి స్థితికి చేరుకుంటారు ఈ వారంలో. తీర్థయాత్రలు చేద్దామనుకునే వాళ్ళు అవి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కొంత మాట పట్టింపులు అనేవి వస్తాయి. మీ యొక్క సన్నిహితులో కానీ కుటుంబ సభ్యులతో కానీ భార్య పిల్లలతో కానీ కొంత మాట పట్టింపులు అనేవి ఉంటాయి. కోపంతో ఉంటారు, కాబట్టి ఆ కోపాన్ని తగ్గించుకొని నిగ్రహించుకొని ఉంటే చాలా మంచిది. మరియు చదువు విషయంలో కూడా పిల్లల విషయంలో కూడా చాలా మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగా ఉంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా. ఇంకా ఏమైనా గ్రహదోషాలు మీకు కనిపించినట్టయితే సూర్యుని యొక్క ఆరాధన చేయండి. అదృష్ట సంఖ్య 2.